తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. రీసెంట్ గానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ప్రాంతంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మగవాళ్ళ కోసం మగవాళ్ళంతా కూడా ఒక దంపుడు విన్యాసాలు ఇచ్చారు. కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు వారు అనే మాటలకి చేసే చేష్టలకి ఎక్కడ పొంతం లేనట్టు కనిపిస్తుంది. సో రీసెంట్ గా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు భాగోతం అంతా కూడా ఆ కోచింగ్ సెంటర్ లో ఎవరైతే విద్యార్థులను కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆ ఎవరైతే యాజమాన్యం ఉందో దాన్నంతా కూడా బట్టబయలు చేస్తారు. తమని లైంగికంగా ఆరోపించడమే కాకుండా లైంగికంగా వేధిస్తున్నాడంటూ అదే విధంగా బ్లాక్ మెయిల్ కూడా పడుతున్నాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం బీజేపీ మహిళా మోర్చా నాయకులు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మహిళలకు సపోర్ట్ గా నిలుస్తూ వీరు కూడా పొద్దున్న నుండి స్టేషన్ దగ్గర ఉన్నారు. సో మాట్లాడదాం. మేడం, మహిళా దినోత్సవ వేడుకలు చాలా బాగా గ్రాండ్ గా చేసుకుందాం, మహిళలకి మేము అండగా ఉంటాం, మహిళల మీద ఈగ కూడా వాళ్ళనివ్వం అంటూ చాలా మంది, ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారి ఇలాంటి లైంగిక వేధింపులకు గురి చేస్తే ఆ విద్యార్థుల బ్రతుకు అదే విధంగా మహిళల బ్రతుకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటారా? కంపల్సరీ అమ్మది ఉందంటాము. మహిళలకి ఈ విధంగా ఈ విజయనగరం జిల్లాలో ఈ కోచింగ్ సెంటర్ లో ఈ విధంగా జరుగుతుంది అని అంటే చాలా ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇలా అయితే ఎప్పుడు జరగలేదు, వినలేదు కూడా. అంటే పెద్ద పెద్ద సిటీస్ లలో జరగొచ్చేమో కానీ మన విజయనగరం జిల్లాలో అయితే కోచింగ్ సెంటర్లు ఇలా జరుగుతుందని మాత్రం ఎవరు వినలేదు. ఈ రోజు ఇది ఇలా జరిగిందనంటే ఇది చాలా బాధాకరమైంది. ఒక టీచర్ అయ్యి ఉండి పిల్లల్ని ఈ విధంగా లోబరుచుకొని పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మన చట్టాలు అయితే మహిళలకు చాలా రకాలుగా మన మన ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో రకాలుగా కల్పిస్తున్నాయి చట్టాలు. అట్లాంటిది ఈ రోజు ఈ మహిళలు ఎందుకు ఇంత జరుగున్నా కూడా బయటికి రావట్లేదు, భయపడుతున్నారు. వాళ్ళు ఏ బ్లాక్ మెయిలింగ్లకు భయపడుతున్నారు అనేది తెలియదు. రాత్రి జరిగేదానికి తెల్లవారికి మహిళలు మారిపోతున్నారమ్మ, పిల్లలు మారిపోయి భయపడుతున్నారు. అలా భయపడకుండా మీరు ముందుకు రండి, ధైర్యంగా పోరాడండి, మీ వెంట మేము ఉన్నామని మేమైతే చెప్తున్నాం. మా మహిళ అంటే మన మహిళల పట్ల మేము ఎంతవరకైనా మీతో పాటు ఉంటామని మేము చెప్తుంటే. మేడం, అంటే మన విజయనగరం ప్రాంతం అనేసరికి కూడా అసలు ఎక్కడ ఉన్నామా లేదా, అందులో మహిళలు బయటకు రావడానికే చాలా భయపడుతూ ఇంట్లో పేరెంట్స్ ని అదే విధంగా కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకొని ఒక బయటికి అడుగు ఇప్పుడే పడుతున్నాయి అనిపిస్తుంది. అలాంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేసరికి చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదువే ఒక భారంగా వాళ్ళ పిల్లల్ని చదివించిన తర్వాత ఇంకా మా పోషణ కూడా భారం అవ్వకూడదని కొంతమంది, అదే విధంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడితే గానీ రోజులు గడవని ఆ ఉద్దేశంతో కొంతమంది పెళ్ళైన మహిళలు కూడా కోచింగ్ సెంటర్ లో ఇటు ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి భర్తను వదిలి కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పొద్దు నుండి సాయంత్రం వరకు ఒక లక్ష్యాన్ని టార్గెట్ చేస్తూ వారి యొక్క ప్రతిభను చాటుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి మహిళలపై ఇంకా ఏదైనా ఉంటే భరోసా ఇవ్వాలి, కానీ ఇలాంటి కీచకులు చేస్తున్న దాని వల్ల ఇంకా మహిళలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉండవమ్మా. ఇక్కడ ఇలా జరుగుతుంది అని అంటే ఏ పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా, అమ్మ అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, కోచింగ్ సెంటర్లు ఇలా ఉంటాయంట, ఇంకా పిల్లలు ఇంట్లో ఉండి చదువుకోవడమే మంచిది, ఇలా వెళ్తుంటే మన పిల్లలు బ్రతుకులు ఏమవుతాయి, పేరెంట్స్ అలా ఆలోచిస్తారు. తర్వాత ఫ్యామిలీస్ కూడా అలాగే ఆలోచిస్తుంటాయి. అలా ఆలోచించేటప్పుడు మహిళ బయటికి రావడానికి భయపడుతుంది, మహిళ అనేది బయటికి రావడానికి చాలా భయపడుతుంది. ఇలాంటి ఇది లేకుండా మనం మహిళలకి సరైన భరోసాని ఇవ్వాలనే ఆలోచనతో మేము మార్నింగ్ నుంచి కూడా అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడి తర్వాత ఇక్కడ కూడా వచ్చి వీళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఉంటున్నాము. తన సిఐ గారు కూడా చెప్తున్నారు, అమ్మ ఇది చాలా పెద్ద ఇష్యూ, చిన్న ఇష్యూ అయితే కాదు, మీరు భయపడొద్దు, మీకు జరిగేది చాలా అన్యాయం అని ఆయన కూడా చెప్తున్నారు, మేము చెప్తున్నాము. ఈ పిల్లల కోసం అయితే మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగానే ఉన్నాము. మేడం, అంటే పొద్దు నుండి కూడా నిన్నటి వరకు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆ విద్యార్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో. అంటే సెక్షువల్ అబ్యూస్మెంట్, వాళ్ళని లైంగికంగా మాటలతో పాటు తాకరాని చుట్ట తాకడం, అదే విధంగా లైఫ్ సెటిల్మెంట్ కోసం నేను చెప్పిన దానికి అంగీకరిస్తే మీకు ఉద్యోగాలు వేయిస్తారని ఒక్కొక్క రకంగా ఆశ చూపి వాళ్ళని లోబర్చుకున్నాడు అనేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఇంత అండగా ఉన్నారు, అయినా సరే ఎందుకు మేడం వారిలో భయాన్ని పోగొట్టలేకపోతున్నా? మనది భారతీయ సంస్కృతి అండి. భారతీయ సంస్కృతిలో ఏంటంటే రక్షణ కవచంలో ఉండేది ఆడపిల్ల. కానీ మనకి ఎంతో మంది శక్తులు ఉన్నారు,
ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, పల్నాటి వాడి నుంచి ఏలిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సరోజిని లక్ష్మి గారు ఉన్నారు. కానీ ఈ రోజు అమ్మాయిలు బయటకు రాలేకపోవడానికి కారణం కూడా ఉందండి. వారు చదువు కోసం ఉద్యోగం సాధించాలి అనే తపనతో వెళ్ళారు. ఒక ఉద్యోగం సాధించాలి, సొసైటీలో నాకు గుర్తింపు ఉండాలి అనే తపనతో అక్కడ మాక్సిమం మ్యారీడ్ అమ్మాయిలు ఉన్నారండి. మ్యారీడ్ అమ్మాయిలు ఉన్నారు అంటే వాళ్ళ భర్త ఎంత సపోర్ట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తున్నారు. అటువంటి సపోర్ట్ చేసే భర్త నేను ఇలా ఫేస్ చేశాను అని చెప్తే అతనంతా హర్ట్ అవుతారు, తనంతా అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నా భార్య ఇలా ఇబ్బంది పడిందా నేను బయటికి పంపడం వల్ల అని అమ్మాయిలు బయటకు చెప్పుకోలేక దాచుకోలేక సతమతం అవుతూ చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఆయన చేసిన హెరాస్మెంట్స్ చాలా, అంటే ఇన్స్టిట్యూట్ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఇదే పాలసీలో రన్ అవుతున్నాడంట. కానీ ఈ రోజు అమ్మాయిలు ఏంటంటే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మా పార్టీ తరఫు నుంచి అందరూ సపోర్ట్ చేసి మీకు ఎందుకమ్మా భయం లేదని చెప్పాము. ఈరోజు మనం శాటిలైట్లు పెడుతున్నామండి, అంతరిక్షంలోకి వెళ్తున్నామండి. విజయనగరంలోని ఇంతవరకు ఒక అమ్మాయి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇలా బాధపడింది అని ఇంతవరకు మనకు తెలియదండి. ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. నేను కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని LLB కంప్లీట్ చేసి ఈ రోజు ఇలా ఉన్నాను. అలాంటిది ఈ రోజు ఆయన ఆ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా వాళ్ళ ఇంటి వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారంట. అమ్మాయిలు అంటే ఇన్నోసెంట్ అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం సాధించుకోవాలనుకునే అమ్మాయిలు ఆయన ఇంటికి వెళ్ళిపోయారంట, కోపాన్ని తట్టుకోలేక. ఇంటి వాళ్ళన్నా న్యాయం చేస్తారు అని. కానీ వాళ్ళు మాకు అసలు ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పారట. ఓకే, వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ ఎప్పుడైతే అమ్మాయిలు బయటకు వచ్చారో, బయటపడ్డారో, ఎవరో ఒక పర్సన్, వాళ్ళ ఇంటి పర్సన్ ఎవరో మొత్తం మీద అమ్మాయిలు ఇప్పుడు అప్పుడే హెరాస్మెంట్ స్టార్ట్ చేసేస్తారంట. నైట్ నుంచి మీరు బయటకు రాకండి, మీరు బయటకు వస్తే మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, మేము మాతో ఉన్న వాళ్ళకి మేము ఏం చేయాలో మాకు తెలుసు, మీరు సైడ్ అయిపోతే మీ ఫీజులు ఇచ్చి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తాం. ఎంతమందికి ఫీజులు ఇచ్చి వెనక్కి పంపిస్తావు? నీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తే ఇలాంటి పనులు చేస్తావా? ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేయడం కాదండి, అతనికి ఇంకొకసారి ఆడపిల్ల పక్క చూడకూడదు, ఆడపిల్ల తల్లితో సమానం కాబట్టి ఆడపిల్లని నేను ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల ఈ పనిష్మెంట్ నాకు వచ్చింది అని తెలిసే విధంగా, అతను అనుభవించే విధంగా పనిష్మెంట్ అతనికి వచ్చే వరకు కూడా మేము ఈ అమ్మాయిలందరికీ సపోర్ట్ గా నిలబడతామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతేనే ఎవరైతే లైంగిక వేధింపులకు గురి అయ్యాము అంటూ ఆరోపిస్తున్నారో ఆ యువత అందరు కూడా, విద్యార్థులు అందరూ కూడా న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని అయితే ఆపేది లేదు. అదే విధంగా ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఒక మహిళ తానంతట తాను బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయం పట్ల కంప్లైంట్ ఇచ్చే స్థితికి ఇంకా రావాల్సిన ఆవశ్యకత చాలా ఉందని అయితే మాత్రం ఇక్కడ మహిళా మోర్చా సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషన్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.